హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం బీటెక్ లో M1 లో యూనిట్ 3 లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం లో ఎలా ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో ఈ రోజు మనం ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఓకేనా? మనం ఇలాంటి వీడియోల కోసం, ఎడ్యుకేషనల్ వీడియోల కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం వెళ్ళిపోదాం. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం లో స్టేట్మెంట్స్ ఉంటాయండి. స్టేట్మెంట్స్ దీంట్లో 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ 3 స్టేట్మెంట్ వస్తేనే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. దీంట్లో ఈ స్టేట్మెంట్స్ రాకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అంటే డిఫికల్ట్ గా అనిపిస్తుంది మీకు. అర్థమైందా? ఫస్ట్ ఈ నేర్చుకోండి. ఓకేనా? తర్వాత అయితే నెక్స్ట్ నేర్చుకున్నాం. ఫస్ట్ మనం లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం లో స్టేట్మెంట్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ అయితే ఫస్ట్ ఇలా రాసుకుంటా. లెట్ f of x be a ఫంక్షన్. దీంట్లో f of x be a ఫంక్షన్ తీసుకుంటున్నా. f of x be a ఫంక్షన్ అని తీసుకుంటున్నా. ఇన్ దేంట్లో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ a, b, దెన్ a, b లో f of x అనేది a, b లో ఫంక్షన్ క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకోవాలి ఫస్ట్. తర్వాత మనం స్టేట్మెంట్ ఫస్ట్ 1 అని పెట్టి స్టేట్మెంట్ రాస్తాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ ఏం అవ్వాలి? కంటిన్యూస్ అవ్వాలి. ఫస్ట్ కంటిన్యూస్ అవ్వాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ కంటిన్యూస్ అయితేనే మీకు ఫస్ట్ పాయింట్ అది స్టేట్మెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఏ కంటిన్యూస్ దేంట్లో ఇన్ ఏ, బి లో క్లోజ్డ్ బ్రాకెట్. ఓకేనా? సెకండ్ స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఏ డిరైవబుల్ అవ్వాలి. కంటిన్యూస్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ డిరైవబుల్ దేంట్లో ఇన్ ఓపెన్ బ్రాకెట్ ఏ, బి. ఓకేనా? ఇలా తర్వాత దేర్ ఫోర్ థర్డ్ స్టెప్ దేర్ ఎగ్జిస్ట్ అంటే సి బిలాంగ్స్ టు ఏ, బి. ఇది ఏ, బి బిలాంగ్స్ టు ఏ, బి. ఓకేనా? సచ్ దట్ ఇలా రాసుకోండి. సచ్ దట్ ఎఫ్ డాష్ సి. ఓకేనా? ఇలా లాస్ట్ ఇది చేయాలి. ఈ ఫార్ములా ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఓకేనా? దిస్ ఈస్ ఫార్ములా. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే మీరు లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ని మీకు చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ మీరు ఈ 3 స్టేట్మెంట్స్ ఫాలో అయితే చాలు. ఆ మూడింటిని ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ప్రాబ్లం లో దీన్నే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి. ఇలా స్టెప్ బై స్టెప్ చేసి ఆ ప్రాబ్లం దీనికి రిలేటెడ్ గా చేస్తూ వస్తే దాన్నే మనం లాగ్రాంజెస్ మీన్ వాల్యూ. అండ్ దీనికి ముందు నేను రోల్స్ థియరం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఆ రోల్స్ థియరం కావాలంటే మీరు ఆ రోల్స్ థియరం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఆ రోల్స్ థియరం కూడా చాలా ఇంపార్టెంట్ 5 మార్క్స్ సెమ్ ఎగ్జామ్ లో. అది రాకపోతే నెక్స్ట్ ఇది వచ్చింది అనమాట. లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. దీని మీద మనం స్టేట్మెంట్ ఇప్పుడు చూసాం. రేపైతే మనం దీని మీద ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం దీని మీద. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను దీని మీద ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి మీకు పంపిస్తా, పోస్ట్ చేస్తా యూట్యూబ్ లో. మన ఎడ్యుకేషనల్ వీడియోస్ కాకుండా నేను రిలేటెడ్ కంటెంట్స్, వేరే కంటెంట్స్ కూడా చేస్తాను. నేను ఒక వీడియో అప్లోడ్ చేశా, మన మొబైల్ ఫోన్ లో ఏఐ వీడియోతో ఉపయోగించి ఏఐ వీడియోని ఎలా క్రియేట్ చేయాలి అని అది కూడా నేను పోస్ట్ చేశాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు హెల్ప్ఫుల్ అయింది. ఏఐతో ఎలా వీడియో క్రియేట్ చేయాలి, ఫొటోస్ ఎలా తీసుకోవాలని క్రియేట్ చేస్తా. అలాగే మనం వైట్యూబ్ స్టూడియోలో వ్యూస్ రాకపోతే, యూట్యూబ్ కొత్తగా చేసిన వాళ్ళకి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ తొందరగా రారు. అలా రాకపోతే దాంట్లో వైట్యూబ్ స్టూడియోలో సెట్టింగ్స్ ఆన్ చేసుకునేది వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశా. ఆ వీడియో కూడా చూడండి. మీ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ నేను రిలేటెడ్ కంటెంట్స్ కూడా చేస్తూ ఉంటా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.